ఉభయాంధ్రప్రదేశ్లో ఒక్కటిగా ఉన్న చిత్ర పరిశ్రమ విభజన తర్వాత తెలంగాణ వైపు ఉండిపోల్సొచ్చింది. నిజానికి సినీ పరిశ్రమలో 90% ఏపీకి చెందిన వారే ఉన్నారు. కానీ హైదరాబాద్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకుని కదల్లేని స్థితిలో ఉండిపోయారు. ఈ స్థితిలో కేసీఆర్ సీఎం అయ్యాక పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చారు. గద్దర్ అవార్డు ఇస్తామంటే చిత్ర పరిశ్రమ స్పందించడం లేదని అన్న మాటలు వైరల్ అయ్యాయి. మరోవైపు ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాటలకు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్ర పరిశ్రమలో అసలు ఏం జరుగుతోంది? D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ నాటి మద్రాసులో అంటే నేటి చెన్నైలో ఉండేది. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత నెమ్మదిగా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలివచ్చింది. నాటి ప్రధాన హీరోలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ లాంటి వారందరూ తరలివచ్చారు. ఇక్కడే స్టూడియోలు కట్టారు. కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ విడిపోతుందని కలలో కూడా అనుకోలేదు. కానీ కేసీఆర్ తెచ్చిన ఉద్యమం, సోనియా గాంధీ స్వార్థం అన్నీ కలిసి తెలుగు రాష్ట్రాల విభజన జరిగిపోయింది. దీంతో చిత్ర పరిశ్రమ అంతా హైదరాబాద్ను వదిలి కదిలి రాలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. నిజానికి చిత్ర పరిశ్రమలో పనిచేసే వారంతా 90% ఆంధ్రాకి చెందిన వారే అని చెప్పాలి. స్వతహాగానే కేసీఆర్ మొదటి నుంచి ఆంధ్ర వాళ్ళ మీద విద్వేషం, విషం కక్కుతూనే వచ్చాడు. రామోజీ ఫిలిం సిటీని నాగాళ్లతో దున్నేస్తానన్నాడు. మీ ఆంధ్ర వాళ్లే హీరోలా, మా తెలంగాణ వాళ్ళు లేరా? మీ కింద మా వాళ్ళు పనిచెయ్యారా? ఇంకెన్నాడు ఈ దోపిడీ? నీళ్లు దోచుకున్నారు, నిధులు లాక్కున్నారు, మమ్మల్ని తరతరాలుగా వెనుకబాటు రాష్ట్రంగా మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్నట్లుగానే తనే సీఎం అయ్యాడు. అయిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాల స్థలంపై వివాదం మొదలుపెట్టాడు. అప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ లాభం లేదనుకుని తెలంగాణ ఆర్టిస్టులకి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. వాళ్ళు కూడా మంచి ప్రతిభావంతులైన నటులు ఉండడం, వారు త్వరగానే వెలుగులోకి రావడం, పైకి రావడం జరిగిపోయింది. అలా తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా శాంతించింది. ఇప్పుడంతా బాగానే ఉంది. మరి చిత్ర పరిశ్రమకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులు ఇవ్వాలి. ఆ కళే పోయింది. ఎప్పుడో వారికి గుర్తొచ్చినప్పుడు హడావిడిగా ఇవ్వడం, అంతే. అక్కడితో వ్యవహారం ఆగిపోవడం, ఇదే తంతుగా నడిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సినీ పరిశ్రమ మాటనే మర్చిపోయింది. 5 ఏళ్ల జగన్ పాలనలో పవన్ కళ్యాణ్ సినిమాలపై దాడులు, వేధింపులతోనే సాగిపోయింది. అంతేకాదు, సినిమా పరిశ్రమ ఒక వర్గానిదే అనే భావన ఉండడంతో జగన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలే తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో నడిచిన వివాదాలతో ప్రభుత్వం దగ్గరికి హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ వెళ్లి బతిమాలుకుని వచ్చారు. ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమలో ఒకరికి గద్దర్ అవార్డు ఇవ్వాలని భావించింది. దానిపైన విధి విధానాలు ఇవ్వమంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర మండలి మొదట స్పందించలేదు. దీనిపై రేవంత్ రెడ్డి మాటలతో అందరిలో చలనం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ ప్రతిపాదనను చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అందరిలో చలనం వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపింది. ఇక్కడితో వివాదానికి ముగింపు పలిపారు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. ఎంతకాలం ఇలా పక్క రాష్ట్రంలో ఉంటూ అవస్థలు పడతాం, భయపడుతూ బ్రతుకుతాం అనే వాదనలు వినిపిస్తున్నాయి. మద్రాసు నుంచి వచ్చినంత ఈజీ కాదు హైదరాబాద్ వదిలి వెళ్ళడమని చాలామంది అంటున్నారు. ఒక్కొక్కరు 100 కోట్ల రూపాయలతో ఇళ్ళు, స్టూడియోలు కట్టుకుని ఉన్నారు. ఇక వీరిని నమ్ముకొని చిన్న చితక నటీనటులు, టెక్నీషియన్లు ఉండిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే చిత్ర పరిశ్రమతో అవినాభావ సంబంధాలున్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా కదలిక తీసుకొస్తే పని సులువు అవుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాల్సిందే.